మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఎంపీపీ పదవిని 1.50 కోట్లకు సెటిల్ చేసి తిరుపతిలో నారాయణ స్వామి విల్లా కొన్నారని ఆరోపించారు. తనను గెలికితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు థామస్. నారా లోకేష్ పై కేసు పెట్టే మగవాడివా నువ్వు అంటూ ఫైర్ అయ్యారు. తాను తలుచుకుంటే రాత్రికి రాత్రే నారాయణ స్వామిని అండర్వేర్ మీద కార్వేటి నగరం పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతానని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే థామస్. ఒక ఎంపీపీ వ్యాకెంట్ వస్తే దాన్ని ఏం చేసావు? ఎవరో ఉండే బెంగళూరులో ఉండేవాడిని పిలిపించుకొని 1.5 కోటి సెటిల్ చేసుకొని పుత్తూరులో ఏం చేసావు? తిరుపతిలో ఒక విల్లా కొనుక్కున్నావు. ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ఎందుకు నా నోరు నేను ఏదో సైలెంట్ గా వచ్చి పరిపాలన చేసుకుని పోతున్నా, నా రోజు ఎందుకు దొరుకుతావు? గెలికినామంటే నువ్వు నిద్రపోలేవు, హార్ట్ అటాక్ వచ్చి నైటే చచ్చిపోతావు. నేను వద్దనుకుంటున్నా, ఏదో మనవాడు కదా చచ్చిపోయే టైంలో పీస్ఫుల్ గా చచ్చిపోయి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం తెలియదు అని చెప్పి నేనేం తిట్టుకున్నాను. అదేవిధంగా లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అన్న గారు పైన కేసు పెట్టావు. లోకేష్ అన్న గారు పైన కేసు పెట్టేంత మగోడను, అంత పెద్ద మగోడను, అంత పెద్ద పుడింగాను మేము అనుకుంటే ఈ రోజు నైటే నేను జడ్జితో కూర్చోబెట్టగలను. కారటనగర్ పోలీస్ స్టేషన్ లో అండర్వేర్తో కూర్చోబెట్టగలను. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టిన దానికి ఈ రోజే నేను అండర్వేర్లో జడ్జితో కూర్చోబెట్టగలను. కానీ మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి, మా ముఖ్యమంత్రి గారికి ఇదంతా నచ్చదు కాబట్టి మేము సైలెంట్ గా పోతున్నాము. ఒక ఎంపీపీ వ్యాకెంట్ వస్తే దాన్ని ఏం చేసావు? ఎవరో ఉండే బెంగళూరులో ఉండేవాడిని పిలిపించుకొని 1.5 కోటి సెటిల్ చేసుకొని పుత్తూరులో ఏం చేసావు? తిరుపతిలో ఒక విల్లా కొనుక్కున్నావు. ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ఎందుకు నా నోరు నేను ఏదో సైలెంట్ గా వచ్చి పరిపాలన చేసుకుని పోతున్నా, నా రోజు ఎందుకు దొరుకుతావు? గెలికినామంటే నువ్వు నిద్రపోలేవు, హార్ట్ అటాక్ వచ్చి నైటే చచ్చిపోతావు. నేను వద్దనుకుంటున్నా, ఏదో మనవాడు కదా చచ్చిపోయే టైంలో పీస్ఫుల్ గా చచ్చిపోయి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం తెలియదు అని చెప్పి నేనేం తిట్టుకున్నాను. అదేవిధంగా లోకేష్ అన్న గారు ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఎంపీపీ పదవిని అయితే 1.5 కోటికి సెటిల్ చేసుకుని తిరుపతిలో నారాయణ స్వామి విల్లా కొన్నావని ఆరోపించారు థామస్. తనను గెలికితే హార్ట్ అటాక్ వచ్చి పోతావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు థామస్. నారా లోకేష్ పై కేసు పెట్టే మొగాడివా నువ్వు అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, చూసుకుంటే థామస్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఘాటుగానే స్పందించినట్లయితే తెలుస్తుంది. డిప్యూటీ పైన నారాయణ స్వామి పైన అయితే వైసీపీ ఎలా చేసే ఛాన్స్ ఉందంటారు? అఖిల, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ మధ్య కాలంలో నారాయణ పైన పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. దీనికి ప్రతిగా నిన్న ఏదైతే జిడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఘాటుగా నారాయణ స్వామిని హెచ్చరించాడు. గతంలో ఒక ఎంపీపీని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవడానికి ఆ ఎంపీపీ అభ్యర్థి నుంచి 1,50,00,000 రూపాయలు నగదు తీసుకుని మీరు తిరుపతిలో విల్లా కొనుగోలు చేశారంటూ ఆరోపించారు. అదే సమయంలో నేను మాట్లాడడం మొదలు పెడితే నీకు హార్ట్ అటాక్ వస్తుంది, ఆసుపత్రిలో చేరుతావంటూ కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో దీనిపైన జిల్లా వ్యాప్తంగా చర్చ నెలకొంది. ఈ మధ్య కాలంలో థామస్ గతంలో ఒక నెల రోజుల క్రితం ఏకంగా తెలుగుదేశం పార్టీలో ఎస్సీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష కొనసాగుతుందంటూ వ్యాఖ్యానించిన నేపథ్యం, తాజాగా ఆ తర్వాత దానికి సంబంధించి ఏదైతే పల్లా శ్రీనివాసరావు దగ్గర వివరణ కూడా ఇచ్చుకున్న నేపథ్యం. అయితే గతంలో ఏదైతే జిడి నెల్లూరు ప్రాతినిధ్యం వహించిన నారాయణ స్వామి కూడా గతంలో ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేసేవాడు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్ర స్థాయిలో అప్పట్లో వ్యాఖ్యలు చేశాడు. దీనికి తోడు ఎవరైనా విమర్శిస్తే దళిత ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపుతున్నారంట అట్లా మాట్లాడేవాడు. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ మీద టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో అప్పట్లో విమర్శలు గుప్పించాడు. దానికి సమానంగా ఇతను తాజాగా వచ్చిన ఎమ్మెల్యే ఎవరైతే జిడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ కూడా అలాంటి వ్యవహార శైలిలోనే వ్యాఖ్యానం చేయడం విశేషం. మొత్తం మీద
నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరు సరిపోయారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నారాయణ స్వామి ఈ మధ్య కాలంలో తిరుమలలో కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు చేశాడు. ముఖ్యంగా మద్యం అమ్మకాలతో పెద్ద ఎత్తున ప్రభుత్వం డబ్బులు సంపాదిస్తుంది, మద్యాన్ని నిషేధించాలని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నానని వ్యాఖ్యానించాడు. గతంలో ఏదైతే ఎక్సైజ్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించిన నారాయణ స్వామి ఈ విధంగా వ్యాఖ్యాన అప్పుడెందుకు రద్దు చేయలేకపోయాడంటూ కూడా థామస్ వ్యాఖ్యానించాడు. తాజాగా నిన్న ఏదైతే నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సమక్షంలోనే ఈ విధంగా తీవ్ర స్థాయిలో ఏదైతే ఇటు నారాయణ స్వామి పైన తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశాడు. లోకేష్ పైన కేసు పెట్టేవాడా అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించడమే కాకుండా నిన్ను కూడా జైలుకు వేయిస్తా అంటూ కూడా మాట్లాడడం విశేషం. అఖిల, రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఒక ఎంపీపీ వ్యాఖ్యకు వస్తే దాన్ని ఏం చేసావు నువ్వు? ఎవరో ఉండే బెంగళూరులో ఉండేవాడిని పిలిపించుకొని 1.5 కోటి సెటిల్ చేసుకొని పుత్తూరులో ఏం చేసావు? తిరుపతిలో ఒక విల్లా కొనుక్కున్నావు. ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ఎందుకు నా నోరు నేను ఏదో సైలెంట్ గా వచ్చి పరిపాలన చేసుకుని పోతున్నా, నా రోజు ఎందుకు దొరుకుతావు? గెలికినామంటే నువ్వు నిద్రపోలేవు, హార్ట్ అటాక్ వచ్చి నైటే చచ్చిపోతావు. నేను వద్దనుకుంటున్నా, ఏదో మనవాడు కదా చచ్చిపోయే టైంలో పీస్ఫుల్ గా చచ్చిపోయి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కలిగిందా అని చెప్పి నేనేం తిట్టుకున్నాను. అదే విధంగా లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అన్న గారు పైన కేసు పెట్టావు. లోకేష్ అన్న గారు పైన కేసు పెట్టేంత మగోడాను, అంత పెద్ద మగోడాను, అంత పెద్ద పుడింగాను. మేము అనుకుంటే ఈ రోజు నైటే నేను జడ్జితో కూర్చోబెట్టగలను కారట్నామా పోలీస్ స్టేషన్ లో, అంబర్వార్తో కూర్చోబెట్టగలను. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టిన దానికి ఈ రోజే నేను అంబర్వార్లో జడ్జితో కూర్చోబెట్టగలను. కానీ మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి, మా ముఖ్యమంత్రి గారికి ఇదంతా నచ్చదు కాబట్టి మేము సైలెంట్ గా పోతున్నాము.